మరి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కనుక ఈ రాశిలో ఉండేవారు ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు సూర్యారాధన చేసుకోవాలి. అన్ని రాశుల్లో వాళ్ళకి సూర్యారాధన అనేది కంపల్సరీ. ఎందుకు అంటే కనుక మనకి 2026 అనేది 10వ నెంబర్ వస్తుంది. 10వ నెంబర్ అంటే 1వ నెంబర్. 1వ నెంబర్కి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరము ప్రతి మనిషి కూడా సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి, ఏ రాశులు వాళ్ళైనా సరే. అయితే రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని అప్పుడు మనం నిద్రకి ఉపక్రమించవచ్చు. మంచం మీద మాత్రం చెప్పకండి. అయితే తర్వాత మీకు ఈ సంవత్సరం మొత్తం సంవత్సరంలోకి ఈ రాశిలో ఉండేవారు ఓవరాల్గా అందరూ జపించవలసిన మంత్రము అంటే ధనము కోరుకునేవాళ్ళు, ఆరోగ్యం కోరుకునేవాళ్ళు, మానసిక శాంతి కోరుకునేవాళ్ళు మాత్రము ప్రత్యేకంగా ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే ఈ 3 ఎవరికైతే కొరతగా ఉంటాయో అవి లభించే అవకాశం కనబడుతోంది. అయితే సంవత్సరం మొత్తం చూసినట్టయితే మీకు సూచన చెప్పదగింది, అనవసరమైన అహంకారాన్ని ప్రదర్శించకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఇగోలు, యాటిట్యూడ్లు, ఓవర్గా మాట్లాడడము ఇట్లాంటి పనులు చేయకూడదు. అయితే మీ మాటలకు విలువ పెరుగుతుంది కదా అని చెప్పి మాటలు బంగారంలాగా వాడే ప్రయత్నం చేసుకోండి. కొత్త ఇల్లు, కారు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ఈ 26 అత్యంత శుభప్రదంగా ఉండబోతుందన్నమాట. ఇదండి ఓవరాల్గా మేషరాశి వారికి. నమస్తే.